వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ దివ్య. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులు శరభ అంటూ అగ్నిగుండాలు దాటారు. భక్తులు స్వామివారిని స్మరించుకుంటూ అగ్నిగుండాలు దాటడంతో దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడం జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు. అగ్నిగుండాల మహోత్సవంలో నడిచిన వారికి, పాల్గొన్న వారికి, చూసిన వారికి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, అష్ట సంపదలు ఇచ్చి ఆశీర్వదిస్తారన్నారు. ఈ నెల 10వ తేదీన స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేడు భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కిషన్ రావు, ఆలయ చైర్మన్ రాజశేఖర్ గుప్తా, ఆలయ డైరెక్టర్లు 13 మంది సమ్మయ్య, రాజు నాయక్, సంపత్, అర్చకులు, ఆలయ సిబ్బంది, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, వీరన్న, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కిషోర్ చెప్పు. జై అన్న ఒక్కొక్కరు కూర్చో. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు క్రోధినామ సంవత్సరం 2025వ సంవత్సరం సందర్భంగా బ్రహ్మోత్సవాలు భాగంగా ఈరోజు చివరి ఘట్టము అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమము మీ అందరి సహాయ సహకారాలతో స్వామివారి సంపూర్ణ అనుగ్రహంతో సుసంపన్నమైంది. లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఈ అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమాన్ని ఇందులో నుండి ఎంతోమంది నడవడమే కాకుండా తమ కనులారా ఈ అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమాన్ని కనులారా తిలకించారు. వారందరికీ కూడా ఈ అగ్నిగుండము అంటే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞానికి ప్రతిరూపమే అగ్నిగుండం. బాగున్నాయి స్వామి. అగ్నిగుండం దాటడం వల్ల, చూడడం వల్ల మేము ఇంత ఇబ్బంది పడి దాటినాం కదా, దానికి ఫలితం ఏంటి అని చెప్పి మీ మనస్సులో లోపల. ప్లీజ్ సబ్స్క్రైబ్ TG24 టీవీ. అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.